మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తన వయసు ప్రస్తుతం కేవలం 36 సంవత్సరాలు. అయితేనే పట్టుమని 2 పదుల వయసైన దాటక ముందే ఉద్యమ బాట పట్టాడు. కర్నూలు జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు అర్జున్. నమస్తే అర్జున్ గారు. మీ కుటుంబం ఫస్ట్ ఏ పార్టీ నుంచి రాజకీయ రంగేటం చేసింది? మనమైతే సార్ గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేశారండి. బీసీవై పార్టీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సందర్భంలో ఎన్ని ఓట్లు పడ్డాయండి మీకు? అసలు సార్ నేను ఓఏలకు ఎస్సీ రిజర్వేషన్ సిద్ధిస్తుందంటారా, కేవలం కలగానే మిగిలిపోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధిస్తాం సార్. కర్నూలులోని ధర్నా చౌక్ లో మీరు ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిసింది. అసలు మీ డిమాండ్ ఏంటండి అసలు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తన వయసు ప్రస్తుతం కేవలం 36 సంవత్సరాలు. అయితేనే పట్టుమని 2 పదుల వయసైన దాటక ముందే ఉద్యమ బాట పట్టాడు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటాలు చేస్తూ కార్యక్షేత్రాన విజేతగా నిలిచాడు. ఆయన మరెవరో కాదు, బీసీవై నేత, కర్నూలు జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు అర్జున్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అర్జున్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు తాతలు ఏం చేసేవారు? అంటే బాగా ఉన్నవారా, స్థితిమంతుల, మధ్యతరగతి చెందినవారా? సార్ మా కుటుంబం అయితే మధ్యమ కుటుంబం సార్. మా పెద్దవాళ్ళు అయితే రైతు కుటుంబం. అదేవిధంగా మనం కూడా అదే దారిలో ఉన్నాం. ప్రస్తుతం మనమైతే 7 మంది అన్నదమ్ములము, తర్వాత 4 అక్క చెల్లెలు ఉన్నాం. మొత్తం మా తల్లిదండ్రులకి సంతానం వచ్చేసి 11 మంది సంతానం సార్. ఓకే అండి. మీకున్న విద్యార్హతలు ఏంటి? మీరు ఎక్కడెక్కడ ఏమేమి చదివారు? సార్ నేనైతే డిగ్రీ, బిఏ, ఎల్ఎల్బి చేశాను సార్. నా విద్యార్హత వచ్చేసి నేను చదువుకున్న చదువు అయితే కర్ణాటకలో చదివాను సార్. నేను మొత్తం కన్నడ మీడియం చదివాను. ఇప్పటికి కూడా కన్నడనే. నా లా కంప్లీట్ కూడా కన్నడ మీడియంలోనే చదివాను సార్. బళ్ళారి, సిరుగుప్ప, తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే 1 నుంచి 7 తరగతి వరకు వలగుందలో చదివాను సార్. మన ఎల్లార్తి గ్రామంలో కూడా చదివాను. మీ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉందంటున్నారు, ఇది వాస్తవమేనా అండి? ఉంది సార్. మనం 2013 నుంచి, అంతకుముందు మా నాన్నగారు వార్డు మెంబర్గా ఉన్నారు సార్. తర్వాత మనకు మన ఎల్లార్తి గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశం 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు మన కుటుంబానికి. ఆ సర్పంచ్ నుంచి మనం ఒక మెట్టుకు ఎదిగాం సార్. తీరా జడ్పీటీసీ స్థాయి వరకు మనం ఎదిగాం సార్. మీరు ఇప్పుడు బిఏబిఎల్ చేశారంటున్నారు, ఎల్ఎల్బి సార్. బిఏఎల్ఎల్బి చేశారంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు మీరు మీ బతుకు బండిని లాగేందుకు మీరు ఏం చేస్తున్నారండి? వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా ప్రొఫెషన్లో ఉన్నారా? ప్రొఫెషన్లో ఉన్నాం సార్. ప్రొఫెషన్లో ఉంటూ మన జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం సార్. జాతి కోసం ఉద్యమం బాట పట్టాము. మీ కుటుంబం ఫస్ట్ ఏ పార్టీ నుంచి రాజకీయ అరంగేటం చేసిందండి? మనమైతే సార్ పూర్వం నుంచి, ఫస్ట్ నుంచి అయితే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి సార్ 2006 నుంచి మనం కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీకి మనం ఫస్ట్గా మనకి అంటే సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా 2006లో కూడా మనము ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పార్టీలోకి ఎంటర్ అయినాం సార్. తర్వాత మన అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మన కమ్యూనిటీకి చెందినటువంటి గుమ్మనూరు జయరాం గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పోటీ చేసినప్పుడు, అప్పుడు మన గుమ్మనూరు జయరాం అన్న గారు కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది సార్. అక్కడ మన గ్రామంలో కూడా అందరి ఐక్యమత్యంతో ఆయనకి అత్యధిక మెజార్టీని ఓటు ఇవ్వడం జరిగింది సార్ ఆయనకి. తర్వాత వచ్చేసి 2013లో మనకి అవకాశం వచ్చింది సార్. మనం అంతా ఇంత రాజకీయంలోకి తిరిగిన ఒక నేపథ్యంలో మనకు 2013లో సర్పంచ్గా మన గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో, ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మనకి సర్పంచ్గా అవకాశం ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేశారండి. బీసీవై పార్టీ నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సందర్భంలో మీకు ఎన్ని ఓట్లు పడ్డాయండి మీకు అసలు? సార్ మనకు నాయకుడు అంటే మన బలమైన నాయకుడు అని ఒక గుర్తింపు మన భారత చైతన్య యువజన పార్టీ పెట్టినటువంటి జాతీయ నాయకుడు మన రామచంద్ర యాదవ్ అన్న గారు పార్టీ పెట్టినప్పుడు మేము కూడా అప్పుడు అనుకున్నాం సార్. మేము విధి విధాలుగా ప్రయత్నం చేశాము. ప్రధానమైన పార్టీ అయినటువంటి దాంట్లో మనకి ఏదైనా అవకాశం వస్తుందంటే కూడా కొన్ని అవకాశాలు వచ్చి అట్లే చేజారిపోయినాయి. కానీ మనం చేస్తున్నటువంటి పోరాటం, మనం చేస్తున్నటువంటి ఉద్యమ బాట, ఇవన్నీ కూడా మనమే ఒక నాయకుని ఎదిగితే బాగుంటుంది. మనకు తోడునిచ్చే నాయకుడు ఎవరంటే ఒక కొత్త పార్టీ,
కొత్త రాజకీయ నాయకుడు వచ్చాడు కాబట్టి బీసీ ఒక కాన్సెప్ట్ వచ్చాడు కాబట్టి మన రామచంద్ర యాదవ్ అంటే నడిచి కూడా మనకి ఒక మంచి దారి దొరుకుతుందని చెప్పేసి బీసీవై పార్టీ వైపు మేము వెళ్ళడం జరిగింది సార్. ఆయన్ని స్వయంగా ఒకే మాటకి అన్న మా ఊరికి గ్రామానికి రావాలని చెప్పేసి ఆయన ఖచ్చితంగా వస్తాం అర్జున్ గారు మీ దీనికని చెప్పేసి మా గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా మేము బీసీవై పార్టీలో చేరి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అడిగాం సార్. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల మనకి లేదు అర్జున్ గారు మీరు సంఘం నుంచి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా మీకు ఇది సరిపోతుందని చెప్పేసి పార్లమెంట్ అభ్యర్థిగా మమ్మల్ని నియమించడం జరిగింది సార్. ఎన్ని ఓట్లు వచ్చాయండి మీకు అప్పుడు? సార్ నాకు వచ్చిన ఓటు అంటే 1400 పడినాయి సార్. సార్ మీరు గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నిలిచిన సందర్భంలో మీకు బీసీవై పార్టీ అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చాయంటారు. ఇది అంటే ఒక చిన్న ఆరోపణ ఉంది, మరి ఇది వాస్తవం కాదంటారా? సార్ ఈ ఆరోపణలు అనేది ప్రతి రాజకీయ పార్టీ నుంచి ప్రజలు సామాన్యంగా అనుకున్న మాటే సార్ ఇది. కానీ మనం ఆయన ఫండ్స్ ఇస్తాడా, ఆయన ఫండ్ నుంచి మనం ఏదో లాబింగ్ చేసుకోవాలనే ఉద్దేశం అయితే పోలేదు సార్. నేను ఒక నాయకుడికి ఎదగాలి, ఒక బీసీ నాయకుడికి ఎదగాలి, బీసీ నాయకుడికి తోడు ఉండాలని చెప్పేసి ఆయన పెట్టిన పార్టీ ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మాకు నచ్చి ఆయన వెంట నడవడం జరిగింది సార్. కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకొక్కటే కదా సార్, మన రాష్ట్రంలో అటు తెలంగాణలో పోటీ చేయించారు, తర్వాత మన ఏపీలో పోటీ చేయించారు, కానీ ఎవరికి కూడా ₹1 ఇవ్వలేని పరిస్థితి సార్. ఇవ్వలేదు కూడా. ఆయన ఒకే మాట చెప్పారు, కష్టపడండి మేము ఉంటాము, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారు సార్. అదేవిధంగా ఆయన దారిలోనే మేము నడుస్తున్నాం సార్. ఓకే అండి, ఇప్పుడు ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, బోయల వెనుకబాటుతనానికి అసలు కారణాలు ఏమంటారు? ఈ 2 కులాల మధ్య మగ్గిపోతున్నటువంటి జాతి మన వాల్మీకి బోయ జాతి సార్. మమ్మల్ని 1956 నుంచి బిఫోర్ 1956లో మనం ఎస్టీలుగా ఉన్నాం సార్. ఎప్పుడైతే మన నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారో రాష్ట్రపతి ఉన్నప్పుడు, అప్పుడు మా జనాన్ని చూసి అత్యధిక జనాభా కలిగినటువంటి మా జనాన్ని తొక్కిపెట్టే విధంగా వీళ్ళు ఎప్పుడైతే కానీ వీళ్ళు ఇదే ఎస్టీలుగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళ చేతిలో మేము అంత మగ్గిపోవాల్సిందని చెప్పేసి ఒక కుట్ర పన్ని మా వాల్మీకులను ఎస్టీలుగా ఉన్నటువంటి మా జనాభాని విడదీసి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని చెప్పేసి 2 ముక్కలుగా చేసేసి మమ్మల్ని బీసీఏ కింద మార్చడం జరిగింది సార్. ఆర్టికల్ 14, 15, 16, 29 తర్వాత 341, 342, 371 ఈ ప్రకారం మనకి రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తున్నాం సార్. ఇది సార్ తాజాగా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుందండి. అవును సార్. గతంలో ఎందుకు ఈ డిమాండ్ వినిపించలేదు అసలు? లేదు సార్, ఇది ఎప్పుడైతే మమ్మల్ని బీసీఏ కింద మార్చారో అప్పటి నుంచి మన సీనియర్ నాయకులు అందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. దీన్ని గ్రహించి ఎప్పుడైతే కానీ మమ్మల్ని బీసీఏ కింద మార్చారో అప్పటి నుంచి వ్యతిరేకత అయితే మన జాతి నుంచి వ్యతిరేకత చేస్తున్నారు సార్. కానీ మన రాజకీయ నాయకులు అయితే ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి. వీళ్ళు ఇంతేలే, వీళ్ళకి ఏదో అరిచిన వాడికి ఏదో కొంచెం ముక్కేస్తే కాము ఉంటారని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే గట్టిగా పోరాటం చేశారో వాళ్ళకి అందరు కూడా ఏదో లాబింగ్ కోసం రాజకీయంగా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ తర్వాత ఇట్లా కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇట్లా ఇచ్చేసి మమ్మల్ని ఎంత గొంతుననేది నేను నొక్కుపట్టడం జరుగుతుంది సార్. ఈ విధంగా మా నాయకులందరూ కూడా కొంచెం సైలెంట్గా అంటున్నాను సార్. అది సార్ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ సిద్ధిస్తుందంటారా, కేవలం కలగానే మిగిలిపోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధిస్తాం సార్, ఇదైతే మేము సాధిస్తాం. ఇప్పుడు మన సంఘాలన్నీ కూడా గొంతులు ఎత్తుతున్నారు కాబట్టి ఈరోజు కొంతమందికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అన్నీ వస్తున్నారు. గతంలో 1, 2 తప్ప ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ ఉంటుంది సార్. ఈ నేపథ్యంలో ఈ కాలంలో కూడా ప్రతి పార్టీలో కూడా మన అసెంబ్లీలో ఉన్నది మేము చూస్తున్నాం సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత టీడీపీ కావచ్చు ఉన్నారు సార్. మన సంఘం చేసే పోరాటం వల్లనే ఈరోజు మన వాల్మీకి బోయలకి చాలా మంది రాజకీయంగా కీలక పాత్ర వహిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం వల్ల వాళ్ళు కేవలం గొంతు లేవనెత్తనకపోతున్నాం కాబట్టి మనం కూడా ఆ సంఘం నుంచి వాళ్ళకి ప్రెజర్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఎస్టీ అయితే సాధిస్తాం. వీళ్ళకి కానీ ఎస్టీ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం మన ఉద్యమం ఎట్లా ఉంటుందంటే, గతంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆయనకి మనం తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఓట్లతో. అదేవిధంగా ఈ కూటమి నాయకులు కూడా ఈ కూటమిలో మనకి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి ఓట్లతో చెప్తాం సార్. గతంలో గుమ్మనూరు జయరాం గెలుపుకు మీరు సహకరించారంటున్నారు,
మరి అదే గుమ్మనూరు జయరాం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు ఒకనొక సందర్భంలో, ఇది వాస్తవం కాదంటారా? ఇబ్బంది అంటే సార్, మనం తెలుగుదేశం పార్టీ అప్పట్లో మనకి లాస్ట్ టైంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగినప్పుడు మంచి భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీగా. అప్పట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కోట్ల సుజాతమ్మ గారు ఉండేది, తర్వాత అంతకుముందు వీరభద్రగౌడ్ గారు ఉండేది. అప్పుడు ఉన్నప్పుడు మనకి మా కీలక పార్టీలో ప్రధానమైన కొన్ని కార్యక్రమాలను చూసి వీలైతే ఖచ్చితంగా మండలాన్ని శాసిస్తారు, మండలానికి ఒక మంచి నాయకుడు దొరికారనే ఉద్దేశంతో మాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు సార్. కానీ కొన్ని మనలో మనకి వ్యతిరేకత మన నాయకుడు మీరు చెప్పినట్టు ఆయన వల్ల ప్రెజర్ పెట్టించి, ఆయన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మనోడు గెలిస్తే అపోజిషన్ పార్టీలో గెలిస్తే రేపు నాకే మచ్చ అవుతాడని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక చక్రవ్యూహతో ఒక రాజకీయ వ్యూహం పని మమ్మల్ని విత్డ్రా చేయించడం జరిగింది సార్. ఇది సార్. కర్నూలు జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడిగా మీరు మీ సామాజిక వర్గానికి చేసే సేవా కార్యక్రమాలు ఏంటంటే సార్? నిరంతరం మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మా జాతి కోసం, నేను జిల్లా అధ్యక్షుడు అవ్వకముందు కూడా చాలా చేశాం సార్. 2013 నుంచి 18 వరకు మా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా జాతి కోసం ఎప్పుడు కూడా మేము సహకరించాం. కొన్ని విగ్రహాల కోసం అయితే మా అన్నగారి సహకారంతో, తర్వాత మా వదిన సహకారంతో అందరు కూడా విరాళాలు ఇవ్వడం కూడా జరిగింది విగ్రహాల కోసం. తర్వాత జాతి ఉద్యమం బాట పెట్టాం. మనం ఎక్కడ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా, ఈవెన్ రాష్ట్రపతి వరకు కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి కూడా మన జాతి సమస్య పైన వినతి పత్రం ఇచ్చాం సార్. దానిపైన నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. జాతి కోసం అయితే ఎల్లప్పుడూ కూడా సేవలు చేస్తాం. మన జాతికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, ఇక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా స్పందిస్తున్నాం సార్. కర్నూలులోని ధర్నా చౌక్ లో మీరు ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిసింది. అసలు మీ డిమాండ్ ఏంటండి? అసలు సార్ మా డిమాండ్స్ ప్రధాన అంశం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అన్ని విధాలుగా మోసపోతున్నటువంటి జాతి ఏదైనా ఉందంటే కులవృత్తి లేని జాతి మన వాల్మీకి బోయ జాతి సార్. మన నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరం అవుతుంది, కానీ మా జాతికి రాలేదు సార్. మనం కులవృత్తి లేని జాతి. అప్పట్లో మన బోయే వాళ్ళు వేట ఆడేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళని చెప్పేసి ముద్రపడింది. ఆ విధంగానే ఈరోజు మనకి కులవృత్తి లేవు సార్. దానిపైన మా డిమాండ్ ఎస్టీ కావాలి, పునరుద్ధరణ. ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది, మాకు కొత్తగా ఇవ్వండి అని చెప్పేసి అడగటం లేదు. మా డిమాండ్ అయినటువంటి ఎస్టీ మనకి తిరిగి ఇవ్వండి, పునరుద్ధరణ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం సార్. అదేవిధంగా సెక్యూరిటీ రెజిమెంట్ అంటే కొన్ని రాష్ట్రాల్లో సిక్కులకి ఒక తల్వార్ కానీ అట్లా మనకి సేఫ్ సార్. మన ప్రాణాన్ని మనం కాపాడడానికి ఒక ఏదైనా ఆయుధంలాగా, వెపన్ లాగా మనకి సెక్యూరిటీ రెజిమెంట్ అంటాం సార్. దానిపైన అది కూడా మనకి మన డిమాండ్ సార్ అది. తర్వాత కోల్పోయిన తలారీ వ్యవస్థ సార్. అంటే అప్పుడు యుద్ధకాలంలో మనం తలారిగా ఉన్నాం సార్. గతంలో తలారులుగా బోయలు ఉండేవారు, బోయే వాళ్ళు ఉండదు సార్. మనమే సార్ అది. తలారి అంటే గుర్తొచ్చేసి ఎప్పుడు ఎక్కడ ఉండగా తలారి అని కొన్ని పేర్లు ఉంటుంటాయి సార్. దానిపైన ఆ తలారి వ్యవస్థను మరీ మనకి పునరుద్ధరణ చేయాలని ఒక డిమాండ్ పెట్టాం సార్. అదేవిధంగా విద్యాభ్యాసాలను కూడా మనకి ఎక్కువ శాతం మా జాతి పైన మొగ్గు చూపాలని చెప్పేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. చివరగా మీ జీవితాశయం ఏంటండి అసలు? సార్ జీవితాశయం అంటే మనం ఒక రాజకీయం నుంచి ప్రజల సేవలు చేయాలి, తర్వాత జాతి కూడా ఒక మంచి చేయాలి సార్. మన ప్రాంతాల అభివృద్ధి కొరకు పోరాటం చేయాలి సార్. ఇప్పుడు మనం చేసినటువంటి పోరాట ఇక్కడ మనం మాత్రమే, మన చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. కానీ రాష్ట్రం మొత్తం వినపడాలంటే ఒక చట్టసభలో ఖచ్చితంగా మనమైతే ఉంటే, మా వాణిని వినిపిస్తే ఖచ్చితంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా వైపు చూపిస్తాయని చెప్పేసి మా గోల్ అయితే ఒక చట్టసభలో వెళ్ళి మన ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలనే మా కాన్సెప్ట్ సార్. మా డిమాండ్ కూడా, మా గురి కూడా సార్ అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లా వాల్మీకి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తాను భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తారని ఆ సంఘం అధ్యక్షుడు అర్జున్ చెప్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.